నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అనేది మీకు తెలిసిందే. మా భారత్ పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం అనేది ఏ విధంగా జరుగుతుంది, దానివల్ల మనం ఎంత నష్టపోయన్న విషయం మనకి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు గ్రహాల మార్పు వల్ల కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉందంటారా? ఇంకా మనకి ఏమైనా జరగబోతుందంటారా? దాని గురించి తెలియచేయాలండి. అయితే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే మనకి మే 15వ తారీఖున అతిపెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, అలానే గురువు కూడా మారడం జరుగుతూ ఉంది. వారం రోజుల తర్వాత మనకి బుధుడు మారుతాడు. అంటే 15వ తారీఖు ఇంకొకటి ఏంటంటే రవి భగవానుడు కూడా మారుతాడు. రవి భగవానుడు కూడా మేషరాశి నుంచి వృషభ రాశికి రావడం జరుగుతూ ఉంది. రవి భగవానుడు మారుతాడు, రాహుకేతులు మారుతున్నారు, అలానే గురువు మారుతున్నాడు. వారం రోజుల తర్వాత బుధుడు మారుతాడు. ఇంకొక 4 రోజులు అయితే అవతల అంటే 10 డేస్ గ్యాప్లోనే శుక్రుడు మారుతున్నారు. అంటే ఈ గ్రహాల మార్పిడి వలన యుద్ధ వాతావరణం అనేది ఇంకా మనకి ఎలాగా విదజల్లుతుంది, ఎలా పరిగణలో తీసుకోవాలి, అసలు మనకి భారతదేశానికి ఇప్పట్లో ఎప్పుడూ లేనటువంటి యుద్ధ వాతావరణం రావడం ఏంటి, మనకి ఇట్లా రావడం ఏంటి, దీంతో అన్ని రకాల పార్టీలే కాకుండా అన్ని రకాల దేశస్తులు కూడా మనకి సపోర్ట్ చేయడం అనేది ఒక చెప్పుకోదగినటువంటి విషయమే. అయితే మనం అనుకుంటాం యుద్ధం జరుగుతుంది కదా, భారత్ గెలుస్తుంది కదా అని అనుకుంటాం. కానీ ఒకటి ఏంటంటే తులసి వనంలో గంజాయి మొక్క, అంటే పాకిస్తాన్ మనకి గంజాయి మొక్క లాంటిది. మన భారతదేశము పక్క దేశాలన్నీ మనకు సపోర్ట్ చేసే దేశాలన్నీ తులసి వనం లాంటివి. కానీ ఒక గంజాయి మొక్క ఉండడం వలన తులసి వనం మొత్తం కూడా అది ఎంత నిస్సహాయంగా అయిపోతుంది అనమాట. వాటికి దానికి ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోతాయి. యుద్ధ వాతావరణం జరగడం వల్ల భారత్ గెలవచ్చు, కానీ ఎప్పటికైనా ప్రమాదం లేదు అని చెప్పలేము. మనకి వాల్యూస్ ఎక్కువ, మన మీద మనకి నమ్మకం ఎక్కువ. మన భారతీయులు ఎలా అంటే ఎమోషన్స్, ఎఫెక్షన్స్, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు, వాల్యూసు, సనాతన ధర్మం, వీటికి ఎక్కువ విలువిస్తాం. దానివలన మనకి బాధ అనేది ఎక్కువ ఉంటుంది. శత్రువునైనా ప్రేమించేటువంటి తత్వం భారతీయుడిది. వేరే దేశస్తులకు ఉండదా అని చెప్పలేము, కానీ పాకిస్తానీ వాళ్ళకు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రహ మార్పిడి వలన ఏదైతే మనకు జరుగుతున్నటువంటి వార్ ఉందో, ఈ ఒక సింధూర అనేటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఇది ఇంకొంచెం పరిజల్లేసి ఇంకొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు లేవని చెప్పలేము. ఇది కూల్ వారుగా మారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఇండియాలో కూడా యుద్ధ వాతావరణం మేల్కొంటుంది అనేది మాత్రం అయితే చెప్పొచ్చు. ఇండియా జాతకం ప్రకారంగా చూస్తే మనకి ఇండియాలో పాలించేటువంటి పెద్ద పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా ప్రమాదశాస్తు ఉండొచ్చు. ఏమైనా చిన్న చిన్న సూచనల మేర ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది మాట కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా చాప కింద నీరులాగా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా సరే వారికి దాన్ని ఏమంటారు కదా, చాప కింద నీరులాగా పాయిజన్స్, ప్రతిరోజు ఇచ్చే పాయిజన్ ఒకరోజు బయటపడుతుంది. ప్రతిరోజు చాప కింద నీళ్ళు మనం తడిచేదాకా తెలియదు. అలానే మనకి భారతదేశంలో పాలించేటువంటి పెద్ద పెద్ద వారికి కూడా తప్పదేమో అని అనిపించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ గ్రహ మార్పిడి వలన. ఒక గురువు గ్రహం మారడం వల్ల భారతదేశానికి ఉపయోగం ఉంది అని చెప్పొచ్చు. అదొక్కటి మాత్రమే కనబడుతుంది. కానీ చూపు మాత్రము దాని మీద రాహు చూపు ఎక్కువగా కనబడుతూ ఉంది, శని భగవాన్ యొక్క చూపు కనిపిస్తుంది, అలానే కేతువు చూపు కూడా ఇప్పుడు గురువు మీద ఉంది. కాబట్టి ఈ యొక్క యుద్ధ వాతావరణం అనేది చెప్పకుండా అప్పటికప్పుడే మనకి తెలియకుండా కూడా మనకి ఎట్లా ఉంటుందంటే మానవహూతి దాడి అని ఉంటుంది. అది ఏమైందంటే మానవహూతి దాడి అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, వారికి వారే బాంబు పెట్టుకొని 10 మందిలో నిలబడితే ఒకేసారి అందరూ అక్కడ కాలం చేసేటువంటి అవకాశం, అక్కడ బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు లేవని చెప్పలేము. అందుకని భారతదేశంలో ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ, కట్టుదిట్టమైనటువంటి విధి విధానాలు ఉంటే మాత్రమే కొంతమేర మేల్కొనేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక భారతదేశం ఇప్పటివరకు మురిసిపోతున్నాం, మనం అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. భారతదేశంలో యుద్ధం మొదలుపెట్టింది పాకిస్తాన్ మీద గెలుస్తుంది అని చెప్పేసని, కానీ దట్స్ రాంగ్. గెలుస్తుంది ఈరోజు మాత్రమే. ఒక్కరు పాము ఒక్కటైనా సరే ఎంతమందినే కాటేస్తుంది. అలానే
ఒక్క ఉగ్రవాది ఉన్నా, ఒక్క తాలిబాన్ ఉన్నా కూడా ఎంతమందినైనా హతమార్చడానికి సిద్ధంగా ఉంటారు. నేను ముందుగా చెప్పాను మీకు, ఎమోషన్స్ వాల్యూస్ అనేది మనవలకు ఉంటాయి కానీ వాళ్ళకు ఉండవు అలాంటివి. కానీ ఇండియాలో మాత్రం ఖచ్చితంగా ఏదో రకమైన ఇబ్బంది వాతావరణం వస్తుంది అని మాత్రం ఈ గ్రహ మార్పిడి వల్ల అయితే మనం చెప్పొచ్చు. దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ ఎప్పుడు ఎలా అయితే మనకి ఎండాకాలం వస్తుంది అన్నప్పుడు మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటాం. అవరే ఎండలో వెళ్తే గొడుగు ఉండాలి, ఒక ఏసీ రూమ్లో ఉండాలి, లేకపోతే ఈ కార్లు ఏసీ వేసుకోవాలి, మనం పానీయాలు తాగాలి, దానివల్ల మన హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. చలికాలంలో మనం ముందుగానే వేడివేడిగా ఏమైనా తినాలి, వేడివేడిగా ఉన్న వస్తువులు తీసుకోవాలి, హాట్ వాటర్ తాగాలి, ఇలా ప్రికాషన్స్ తీసుకుంటాం. అలానే మనం ఈ గ్రహకాలంలో మనం ముందుగా తెలుసుకున్నాం కాబట్టి, ముందుగా అన్ని రకాలు చూసుకున్నాం కాబట్టి భారతదేశాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పౌరు మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారి ప్రికాషన్స్ కాకుండా భారతదేశాన్ని కాపాడేటువంటి అదృష్టం వస్తుంది అనుకొని పెద్దలు ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు, పాలించేటువంటి వాళ్ళు కావచ్చు, వారి యొక్క సెక్యూరిటీని పెంచుకుంటూ పాలన కూడా అలానే చేస్తూ మునుపుటిగా జరిగినటువంటి కాలాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అలాంటి వాతావరణం రాకుండా కాపాడేటువంటి బాధ్యతలు తీసుకుంటే కనుక కొంతమేర మనకి తగ్గేటువంటి అవకాశాలు అయితే లేవని చెప్పలేము. మరొకటి ఏంటంటే ఈ యొక్క మార్పిడి వల్ల రాహు ప్రభావం మన భారతదేశం మీద ఎక్కువ ఉంది. ఈ రాహు ప్రభావితం ఎలా ఉంటుందంటే అగ్నితో కూడినటువంటిది. అగ్ని అంటే బాంబులు. ఇప్పుడున్నటువంటి లాంగ్వేజ్కి ఏంటంటే బాంబులు, విమానాలు పేల్చడం, ఇలాంటివన్నీ భారతదేశం మీద కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి అంటే మనకి మే 15వ తారీఖు తర్వాత 2025 సంవత్సరం. ఇప్పుడు పాకిస్తానీ ఒక టైం బాగలేదు. రాహు ప్రభావం పాకిస్తానీ మీద ఉంది. ఇప్పుడు 15వ తారీఖు తర్వాత భారతదేశం మీద చూపించవచ్చు. కానీ దీని తగ్గటువంటిగా హోమాలు ఉన్నాయి, హోమాలు చేసుకోవచ్చు. దీని తగ్గటువంటి పరిహారాలు ఉన్నాయి, ప్రెడిక్షన్స్ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా చేసుకొని గ్రహశాంతి చేయించుకొని ఎన్నో రకాలైన పరిహారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయించుకుంటూ, ఇవన్నీ ఎవరు చేయించాలి? రాజుగా పాలించేటువంటి రాజులు చేయించాలి. ఇవన్నీ చేయించుకొని అలానే సెక్యూరిటీ సైతం కూడా పెంచుకొని అలాంటి తాలిబాన్స్ ఉంటే కూడా ఏరివేసేసి ముందు భారతదేశానికి ఒక కంచె వేసుకోవాలని నేను ఈ రకంగా అయితే ఈ గ్రహాల మార్పిడి వల్ల జరిగేటువంటి అనార్థం కాకుండా ఉండేందుకు చిన్న విన్నపం అయితే చేస్తున్నాను. మనకి గ్రహాల మార్పిడి వలన ఏమవుతుందంటే మనము అంతా కూడా జీవిస్తుంది ఆకాశం కిందనే, నేల మీద జీవిస్తున్నాం. ఈ భూగ్రహానికి ఏ గ్రహం అయితే దగ్గరగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి వారి యొక్క వాతావరణం సంబంధించి ఏ గ్రహాలు దగ్గరగా ఉంటాయో వాటి పవర్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మే మాసంలో ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే భూగ్రహానికి దగ్గరలో ఉంటాడు సూర్యుడు, కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది. సో అలానే పౌర్ణానికి ముందు చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. ఆ ప్రభావితం మన మీద ఉంటుంది. అమావాస్యకి మనకు వెలుతురు రాదు బయట. ఎందుకు పౌర్ణానికి వస్తుందంటే చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. అలానే ఈ రాహువు కేతువు మారడం వలన ఈ కేతువు అంటే మనకి కొన్ని రకాల తాలిబన్స్ ఇలాగా యుద్ధ వాతావరణం చేసేవారు, జనానికి చెడు చేసే వాళ్ళని కేతుతో పోలుస్తారు. జనాన్ని ఇబ్బంది పెట్టడం, యాక్సిడెంట్లు అవ్వటం, అంటే ఎక్కువ ఫైర్ చేయడం అనేది రాహువు సంబంధించింది, అలానే కేతువు సంబంధించింది. అలానే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు కోపదారిగా ఉంటాడు, ఒక్కొక్కడు మూర్ఖుడు ఉంటాడు, ఒక్కొక్కడు తెలివి కలవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కడు సంపాదించే పద్ధతిలో ఉంటారు. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు వారిలో ఎలా అయితే పరిగణిస్తాయో వారి స్థితిగతులు అలా ఉంటాయి. గురువు ఎక్కువగా వానికి పరిగణించింది అనుకోండి, వాడు కలెక్టర్, గ్రూప్ 1 ఎగ్జామ్స్లోనో ఏ పొలిటీషియన్ గానో ఎదుగుతాడు. అలానే బుధుడు ఉన్నాడు అనుకోండి, వానికి పంట భూములు, ఎక్కువ ల్యాండ్స్ ఉండడం, రియల్ ఎస్టేట్ చేయడం లాంటివి వెళ్ళిపోతాయి. అంటే ఆ ప్రభావితం వారి మీద ఎక్కువ ఉంటుంది. సో సపోజ్ మీకు ఏదన్నా రవి గ్రహం ఎక్కువ ఉందంటే మీ నాన్నగారి దగ్గర నుంచి ఎక్కువ ఆస్తులు రావడం, సపోర్ట్ చేయటం, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చేయటం, ఇలాంటివన్నీ రవిది ఉంటుంది. అమ్మగారు ఎక్కువగా అభిమానంతో ఉండటం, అమ్మగారి తరపు నుంచి పెళ్ళి అవ్వటము, ఇలాంటివన్నీ చంద్రుడు చేస్తాడు. అలా గ్రహాలు మన మీద ప్రభావితాన్ని బట్టి మన ప్రెడిక్షన్స్ ఉంటాయి. అయితే ఈ గ్రహాల మార్పిడి వల్ల దేశానికి ప్రెడిక్షన్ అనమాట, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా మెలకువగా ఉండాలని మనకి ఖచ్చితంగా తెలియచేస్తుంది. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది, గణితం ఒకటి ఉంటుంది. ఈ గణిత శాస్త్రంలో, గ్రహాల గణిత శాస్త్రంలో ఖచ్చితంగా ఇవి లిఖించి ఉంటాయి. ఏ గ్రహము ఏ స్థానంలో ఉంటే, ఏ గ్రహంతో
కూడి ఉంటే ఏ ప్రభావితం ఉంటుంది అనేది ఉంటుంది. ఇది ఎవరికైనా చూస్తే తెలిసేటువంటి విధానం కనిపిస్తుంది. మనకి సామవేదం ఎదుర్వేదంలో కూడా ఈ గ్రహాల మార్పిడి గురించి తెలుస్తూ ఉంటుంది. అలానే ఈ గ్రహాలు శాంతించేందుకు కొంతమేర ఏంటంటే భూమాతకి నమస్కారం చేసుకోవడం, భూదేవికి ఏదైనా అభిషేకాలు, అర్చనలు, హోమాలు చేయించడం. చాలా చక్కగా తెలియదు సార్, ధన్యవాదాలు.